శిరోముండనం కేసులో విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులకి జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటుగా 2 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. 28 సంవత్సరాల పాటుగా ఈ శిరోముండనం కేసు కొనసాగుతూ వచ్చింది. 140 సార్లకు పైగా వాయిదా పడింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు శిరోమండనం కేసులో సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు గారికి 18 నెలల జైలు శిక్షతో పాటుగా 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఏంటి సార్ దీన్ని ఎలా చూడండి? మనం ఒక దీర్ఘకాలంగా జరిగినటువంటి విచారణ, 1996 డిసెంబర్లో ఈ నేరం జరిగిందని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దళితులుగా ఉన్నటువంటి వాళ్ళని హింసించటం, 5గురిని హింసించటం, 2ని శిరోమండనం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్నది. ఎవరు దీంట్లో నేరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ప్రజానాయకులుగా ఉన్నాం మేము, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులే దీంట్లో ముద్దాయిలుగా ఉండటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మన దేశంలో చూసినట్లయితే దళితుల పట్ల వివక్షత అనేటువంటిది దాన్ని నిర్మూలించాలి అని చెప్పి చట్టాన్ని చేసినప్పుడు మరి ప్రజానాయకులుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళమే దళితులను హింసించటం, శిరోమండనం చేయటం అనేటువంటిది చూస్తే ఏంటంటే వాళ్ళని హింసించటం, మానసికంగా హింసించటం అనేటువంటిది దానికి సంబంధించిందిగా మనం దాని ఒక ప్రత్యేకమైనటువంటి నేరంగా కూడా చూస్తాం. ఎందుకంటే మనం మనిషికి గాయం కావచ్చు, గాయంగా ఉండదు కానీ అది చూస్తానికి శిరోమండనం చేయటం అనేటువంటిది ఒక మానసిక హింసగాను వాళ్ళని సమాజంలో తలెత్తుకోలేకుండాను మా ఆధిపత్య ధోరణిని చూపించే దానికి విధంగా చేసేటువంటి ఇటువంటి నేరాలు మనం చూస్తూ ఉంటాం. అందులో రాజకీయాల్లో ఉండి మేము ప్రజానాయకులు అనేటువంటి వాళ్ళు, చట్టసభల్లో ఉందాం అనుకునేటువంటి వాళ్ళు ఈ నేరాలకు పాల్పడటం అనేటువంటి ఒక పెద్ద దుశ్చర్యగానే మనం భావించాల్సిన అవసరం. మరి దీంట్లో మరి 28 సంవత్సరాలు ఎందుకు విచారణ జరగాల్సి వచ్చింది అన్నప్పుడు మనం చూసినప్పుడు ఏంటన్నా ఇటువంటి దళితుల మీద జరిగినటువంటి నేరాలు, ఆదివాసుల మీద జరిగినటువంటి నేరాలను చూసినప్పుడు దీర్ఘకాలం పడతా ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో వాకపల్లి కేసు నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నన్ను అపాయింట్ చేయటం, 12 సంవత్సరాలు నేరం జరిగిన 12 సంవత్సరాలకు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మనం తీర్పును చూసాం. దాంట్లో కూడా గ్రేహండ్ పోలీసులు ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు చేశారు అనేటువంటి ఒక ఆరోపణ. కానీ అప్పుడున్నటువంటి పోలీసులు ఏంటంటే పోలీసులు ఏ విధమైనటువంటి నేరం చేయలేదు అనేటువంటి వాదనతో బయలుదేరడం జరిగింది. దాంట్లో కూడా మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు సమాజంలో దళితుల పట్ల, అట్టడుగు వర్గాల పట్ల ఉన్నటువంటి ప్రజల పట్ల వీళ్ళు వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి అనేటువంటి చూసినప్పుడు తప్పనిసరిగా మనం ఒకటి భావించాల్సింది ఏంటంటే పని చేయవలసినటువంటి వ్యవస్థలు సరిగ్గా పని చేయటం లేదు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళితులపైన కానివ్వండి, ఆదివాసీల మహిళలకు జరగవలసినటువంటి న్యాయాన్ని చేయటంలో ఏమాత్రం చేయటం లేదు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. దీంట్లో కూడా ఈ కేసు 28 సంవత్సరాలు పట్టడం అనేటువంటిది ఇంత దీర్ఘకాలం ఏదైనా ఒక కేసుకి అవసరం ఉన్నదా అనేటువంటిది కూడా చూడాలి. సార్ 148 సార్లు ఈ కేసు వాయిదా పడ్డానికి కారణం రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఈ కేసులో ఉంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. వాయిదాలకి అంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటంటే డెఫినెట్ గా మనకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ప్రధానమైనటువంటి నేరారోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి మనస్తత్వం ఎట్లా ఉన్నది, ఎన్ని సంవత్సరాలు సాగదీయగలిగితే అన్ని సంవత్సరాలు మనం సాగదీయాలి అనేటువంటి ఒక దీంట్లో ఉంటారు. అనే కేసులు రాజకీయ నాయకులు ఉన్న కేసుల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. జరగాల్సినటువంటి జరగవు. మరి ప్రత్యేకంగా ఒకటి తీసుకున్నప్పుడు ఈ కేసులు ఎక్కువ వాయిదాలు పడేటువంటివి కూడా ఉంటాయి. కానీ ప్రతి నేరాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తి నేను సాగదీయాలనుకుంటారు. కానీ ప్రాసిక్యూషన్ కానీ న్యాయస్థానాలు కానీ వాళ్ళకి అనవసరమైన విషయాల్లో వాయిదాలు వేయడానికి అనుమతించకూడదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అటెంప్ట్ ని వాళ్ళు ప్రతి స్టెప్ ని వాయిదాలకు వాడుకునే దానికి, ఎందుకంటే విక్టిమ్స్ ఏదైనా రాజీకి వస్తారు, కాలయాపన జరిగితే అనేటువంటి ఒకటి లేదు, వీళ్ళలో కొంతమంది సాక్షులు మరణించవచ్చని ఇటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు చేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. దానికి ప్రత్యేకించి ప్రాసిక్యూషన్ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కాలయాపన జరగకుండా ఉండాల్సినటువంటి విషయాల్లో. కానీ వాళ్లే కాలయాపనకు గనక ప్రాసిక్యూషన్ గనక ప్రాపర్ గా ఉండి ప్రాంప్ట్ గా రియాక్ట్ కాకుండా కాలయాపనకు గనక వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి వస్తే ఈ విధంగానే ఉంటుంది అనేటువంటి కూడా మనం గమనించాలి. కానీ ప్రత్యేకంగా ఇంకోటి తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాసిక్యూషన్ అనేటువంటిది ఇటువంటి కేసుల్లో
ఒక పక్కనేమో రాజకీయ నాయకులు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మాకు మేము గొప్ప చట్టసభల్లో మేము కూడా సభ్యులుగా ఉన్నాము, మాకు అండదండలు ఉన్నాయనేటువంటి వాళ్ళు, మరో పక్కనేమో సమాజంలో అట్టడుగున వర్గాల మీద జరిగినటువంటి నేరాలు వచ్చినప్పుడు ఈ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఏ పక్క నిలబడుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం. వీళ్ళు చట్ట ప్రకారం వీళ్ళు నిలబడాల్సింది బాధితుల తరపున నిలబడాల్సి వస్తుంది. కానీ మన దేశంలో చూసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే నేరస్తులో వాళ్ళ తరఫునే నిలబడేటువంటి పరిస్థితి, వాళ్ళకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి కనపడతాయి. అందుకనే చాలా సందర్భాల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్ చేసి కొంతలో కొంత మేరన్న కొంత న్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా వస్తా ఉన్నదని మనం గమనించవచ్చు. ఇది మనం పూర్తిగా న్యాయం అని అనలేప్పటికీ కూడా కొంత న్యాయం జరిగింది అనే దానికి ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు 28 సంవత్సరాల పాటు కొనసాగి లేట్ అయినప్పటికీ 148 సార్లు ఈ కేసు వాయిదా పడినప్పటికీ అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా ఈ కేసు తీర్పు రావడం, ఇప్పుడు దళితుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? దాన్ని పూర్తిగా మనం ఒకటి చూసుకున్నప్పుడు ఏంటన్నట్లు ఈ కోర్టులో ఇప్పుడు SC ST యాక్ట్ కింద సెక్షన్ 3 కింద కన్విక్షన్ అనేటువంటిది మినిమం 6 నెలలు కన్విక్షన్ ఇవ్వచ్చు, 5 సంవత్సరాల వరకు శిక్ష విధించేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో 1 సంవత్సరంన్నర శిక్ష విధించడం జరిగింది. మిగతా అనేక నేరాలకి 6 నెలలు అలా విధించినప్పటికీ అన్ని ఏకకాలంలోనే ఈ శిక్ష అనుభవించాలి అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. అందులో మాక్సిమం 1.5 yearలో శిక్ష అయిపోతుంది. దీని వెంటనే వీళ్ళు ఎవరైతే శిక్ష పడిందో వాళ్ళు వెంటనే జైలుకి పోయేటువంటి పరిస్థితి ఉండదు. వెంటనే ఇదే కోర్టు సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మనకి ప్రజాప్రాతినిధ్యం చెప్పండి. తోట త్రిమూర్తులు గారు ఇప్పుడు మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ SC ST ప్రత్యేక కోర్టు ఆయనకి జైలు శిక్షణ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అసలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందా? ఒకటి లీగల్ గా ఉండేటువంటి హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదు నైతికంగా ఉండేటువంటి పరిస్థితి ఏంటి, విషయాలు మనం గమనించాలి. ఒకటి లీగల్ గా వచ్చినప్పుడు ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 8(3) ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాలు కానీ అంతకు మించి కానీ జైలు శిక్ష పడితే వాళ్ళు అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబడటానికి వీలు లేదు అనేటువంటిది ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ 18 నెలలే కాబట్టి లీగల్ గా అది పెద్ద సమస్య వాళ్ళకి కాదు. అందులో అది కాకుండా కూడా ఏంటంటే ఏ కోర్టు అయితే శిక్ష వేసిందో ఆ కోర్టే దీన్ని సస్పెండ్ చేసి వీళ్ళు అప్పీల్ చేసుకునేంత వరకు కూడా అవకాశం కల్పించేదానికి CRPCలో ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా జైలుకి పోయేటువంటి ఛాన్స్ లేదు. దీంట్లో వీళ్ళు మామూలుగానే హాజరవుతారు, శిక్షను బట్టి సస్పెండ్ చేయించుకుంటారు, బయటకు వస్తారు, తర్వాత అప్పీల్ చేసుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళని మనం ఎవరైతే దళితుల మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తుల్ని మనం క్యాండిడేట్స్ గా పెట్టొచ్చా లేదా అనేటువంటిది ఆయా రాజకీయాల విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం. మేమే దళితులకి ప్రాతినిధ్యం వహిస్తాం, పేదలకు మేమే పేదల పక్షపాతం, మేమే పేదల పార్టీలో చెప్పుకునేటువంటి వాళ్ళు ఇటువంటి దుర్మార్గమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలు ఏమిటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా లేకపోతే ఆయన పాలనలో భాగంగా నా SCలు, నా STలు, నా BCలు, నా మైనారిటీలు అంటూ చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో దళితుల మీద దాడి చేసి దళితులకి శిరోముండనం చేసినటువంటి ఇప్పుడు తోట త్రిమూర్తులు గారికి ఆయన టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు అసలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఈయన పోటీ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అదేంటంటే అది అంటే ఇందాక చెప్పాను లీగల్ గా ఎటువంటి హద్దులు లేదు, చేయొచ్చు. కానీ ఆ పార్టీలు ఎవరైతే ఆయనకి టికెట్ ఇస్తారంటున్నారో నా దళితులు, నా SCలు, నా STలు, నేను పేదల పక్షపాతిని అని చెప్తున్నారు. కానీ ఆచరణలో అది లేదు. అది ఎందుకంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద ఎక్కువ అత్యాచారాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి అనేది ఒక లెక్కలతో అది కాకుండానే ఒక MLC వీళ్ళని MLCలను ఎమ్మెల్యేలు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అనంతబాబుని చూద్దాం, MLC ఒక ఆయన ఒక దళితుడిని చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటిగా డోర్ డెలివరీ చేస్తే వీళ్ళు తీసినటువంటి చర్యలు ఏమిటండి? వీళ్ళు చేసినటువంటి చర్యలు ఏమిటన్నట్లయితే ఆయనకి బెయిల్ వస్తే పెద్ద స్వతంత్ర సమర యోధుడిని ఊరేగించినట్టు ఊరేగించారు. దాంట్లోనే మన యొక్క ఆలోచనలు మనం ఏంటంటే కొద్దిమందికి కొన్ని పదవులు ఇచ్చి మళ్ళీ మన ఓటు బ్యాంక్ నిలబెట్టుకునే దానికోసం ఇటువంటి వాదనలు చేయొచ్చు తప్పితే మన ఆలోచనలు మన విజ్ఞత ఎక్కడ కనపడుతుందంటే ఇటువంటి వాళ్ళని నిజంగా మనం పార్టీల నుంచి దూరంగా ఉంచాలి అనేటువంటి ఒక నిస్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి టికెట్లు ఇవ్వరు. బహుశా ఇప్పటికైనా విజ్ఞత మేము నీకు టికెట్ కాదు ఇంకొకరికి అని చెప్పాలి. వీళ్ళు కానీ నిజమైన నా STలు, నా SCలు, నేను వాళ్ళ పక్షపాతిని అన్నట్లయితే కోర్టు శిక్ష వేధించినా కూడా నువ్వే మరి ఎమ్మెల్యేగా ఏ విధంగా టికెట్ ఇచ్చి నిలబెడతారు? మరి దాని మీద మీరు పాటించే విలువలు ఏమిటి? నైతికంగా వీళ్ళు ఏంటంటే టికెట్ ఇవ్వడానికి వీలు లేదు,
ఇవ్వకూడదు. అదేవిధంగా ఇటువంటి చర్యలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మా పార్టీలో చోటు లేదు, మేము పార్టీలో వాళ్ళకి ఏ విధమైనటువంటి గౌరవం పార్టీ నుంచి తీసేస్తాం నిష్కర్షగా అని చెప్పగలిగినప్పుడే ఇటువంటి మాటలకు విలువ ఉంటుంది తప్పితే, లేకపోతే ఉపన్యాసాలే మనం చేసేదే మన ఓటు బ్యాంకు కోసమే ఇటువంటి ఉపయోగించుకున్నాం అనే దాంట్లో తప్పనిసరిగా విమర్శ ఉంటుంది.